నమస్తే ఓరగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. తెలంగాణలో తొలిసారిగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు 35 ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్లోని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో వాడకంలోకి వస్తున్న ఈ 35 బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. 41 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 2-3 గంటల్లో 100% పూర్తి ఛార్జింగ్ కావడమే కాకుండా క్యాబిన్, 2 చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు కరీంనగర్లో తొలిసారి ప్రారంభిస్తున్నట్లుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అన్నారు. ప్రయాణికులే దేవుళ్లు, వారికి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు. కరీంనగర్కు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేశారు. మొదటి విడతగా 33 బస్సులు ప్రారంభించామని అన్నారు. కాలుష్య రహిత నగరాలే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చినట్లుగా సజ్జనర్ తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో మొత్తం 41 సీట్లు ఉంటాయని, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతామని సజ్జనర్ తెలిపారు. కరీంనగర్లో ఇంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించడం నిజంగా అభినందనీయం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే సందర్భంలో ఒక చిన్న పన్నెండు వారికి ఫోన్ చేస్తే రమ్మని చెప్పడం జరిగింది. మరి వచ్చినప్పుడు శాసనసభ్యునిగా వారికి వినియోగించుకుంటా ఉన్నా. మరి జగిత్యాల నుండి కూడా డైరెక్ట్ బస్ వేసే విధంగా, దాంతో పాటుగా కడెం, రాయకల్, జగిత్యాల కూడా ఒక కడెం నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కూడా ఒక బస్సు, అంటే జగిత్యాల నుంచి ఒక 2 బస్సులన్నా నరసింహరావు గారు చైర్మన్ గా ఉండ్రి. దాని తర్వాత మన సత్యనారాయణరావు గారు 2 సార్లు చైర్మన్ గా అయినారు. మొన్నటి దాకా సోమారావు సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉండ్రి. ఈరోజు ఎప్పుడో చాలా కాలం కింద పెద్దలు కీర్తిశేషులు చొక్కారావు గారు ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా ఉండ్రి. మళ్ళీ ఈరోజు తెలంగాణలో కరీంనగర్ రవాణా శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత చేస్తాను. వాస్తవంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మిగతా గౌరవ 2 మంత్రులుగా పాల్గొనాల్సి ఉండే అన్ని రకాలుగా అటు కార్మిక వర్గ సమస్యలు కానీ, ఇటు ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ, తద్వారా ఆర్టీసీని రక్షించుకునేటువంటి విషయం లోపల ఈ 3 ప్రధాన అంశాలుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట మనవి చేస్తూ ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ల ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీకి సంబంధించిన సప్లై లోపల ఇంకా బ్యాటరీస్ ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. లిథినియం బ్యాటరీలు వస్తా ఉన్నాయి. రాబోయే కాలంలో సాంకేతిక విప్లవం వస్తా ఉంది. ఇంకా ఇంత పెద్ద సైజ్ బ్యాటరీల నుంచి చిన్న బ్యాటరీ మనం చూస్తా ఉన్నాం. మన ఐఫోన్లలో ఏ విధంగా చిన్న బ్యాటరీలు వచ్చి అలా 24 గంటల నుంచి వీరందరికీ కూడా ఆర్టీసీ యాజమాన్యానికి తీసుకురావడం జరిగింది. మహిళలకి, మన గర్ల్స్ కి, 3rd జెండర్ వాళ్ళందరూ కూడా ఉచిత ప్రయాణం మనం స్టార్ట్ కావడం జరిగింది. 3rd జెండర్ వాళ్ళు మా బస్సెస్లో ప్రయాణం చేయడం జరిగింది. 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనం కేటాయించడం జరిగింది. ఒక గొప్ప పాత్ర పోషించారు. మనకు ప్రభుత్వం ఇచ్చింది టైము ఓన్లీ 48 గంటలు. ఆ 48 గంటల్లో మనము ఈ స్కీము ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ కి ఆల్రెడీ మనము హైదరాబాద్ లో ఈ ఒక బస్సెస్ మన హైదరాబాద్ ఎలక్ట్రికల్ బస్సెస్ ద్వారానే మనము నడపడం జరుగుతుంది. సో మనకు ఈ ఒక్క మహాలక్ష్మి స్కీమ్
వల్ల కూడా మనకు మంచి లాభాలు జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారాహి స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్ కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసింది సీట్ బృందం. సీట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం 3 బృందాలుగా ఏర్పడి తిరుమల, తిరుపతిలో ఏకకాలంలో దర్యాప్తు చేపట్టింది. గోపీనాథ్, హర్షవర్ధన్, రాజు, వెంకట్రావుల నేతృత్వంలో 3 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదులను, అంశాలను దర్యాప్తులో పరిగణలోకి తీసుకోనుంది సీట్ బృందం. పాలక మండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను సీట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. So one line vote is okay, sir, or should be one line vote can investigation start చేస్తున్నారు. Can we have sir? Sure. Yes. పండు. Okay, sir. కొద్దిగా సైడ్ తమ్ముడు సైడ్ ప్లీజ్ శివ కొద్ది సైడ్ కొడు తమ్ముడు. పేరు వచ్చింది అదే ఆయన పేరు ఆయనే కదా. మూసి నిర్వసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. పేదవాళ్లను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వందేనని ఆయన తెలిపారు. సొంత నివాసం లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. బాధితులందరినీ కన్నబిడ్డలా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దుదామని చెప్పారు. మూసి నిర్వసితులకు భరోసా ఇస్తున్నామని, నిర్వసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. గోదావరి నీటిని మూసిలోకి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నామని, మూసి ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మాణం, లింక్ రోడ్లు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారో, ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా, ఇంకో పక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకి ఒకసారి అనుమానం రావచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో, మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే, ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే
సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది పైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక జలాశయాలకు సంబంధించిన, నదీ నాళాలకు సంబంధించిన అంశం వచ్చేవారు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, అంటే కొంత ఇది మా ఇల్లు అని చెప్పుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఏర్పాటు చేయడం అంశం విషయంలో టూరిజం అనేక సంస్థలతో సపోర్ట్ చేద్దాం. జాయింట్ ఎండి గారు, దాంతోపాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి. ఈరోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధుల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చక్రవంతో దానికి ఈరోజు లేకుంటే బడా సంస్థలు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే, ఆ రోజు మీరేం చెప్పిండ్రు, చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు విపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచి ఈ విధంగా ఈ నిర్మాణాలు జరిగినాయని నోటీస్ ఇచ్చి ఒక కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. మీ ద్వారా వారందరూ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి చేయమంటారా, అక్రమ నిర్మాణాలపై చేయమంటారా? మీరు చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, అంటే కొంతమంది ఏదైతే ఆలోచన చేసిండ్రో ధైర్యంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఇది మా ఇల్లు అని చెప్పుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఏర్పాటు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు అందరికీ కూడా న్యాయం చేసే ప్రక్రియను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతుందని నేను మొదటగా ఎవరైతే పేదవారు ఉన్నారో, బీదవారు ఉన్నారో, మరి ప్రత్యేకించి వీరందరినీ కూడా కాపాడే బాధ్యత మాదే. దాని బాధ్యతలో మేము ముందుంటామని, ఆ బాధ్యతను కూడా విస్మరించకుండా మేము హైడ్రా కూల్చివేతలపైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాస్త ముందే మేల్కుంటే ప్రజల్లో అభద్రత భావం వచ్చేది కాదని అన్నారు. చిన్న చిన్న సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మురికివాడలోకి జోలికి వెళ్లవద్దని హైడ్రాకు ముందే సూచించారు. పేదల ఇండ్లు కూలగొట్టడం సమర్థం కాదని, కూలగొట్టడానికి ఐమాక్స్లు, జలవిహార్ లాంటివి చాలా ఉన్నాయి. ఉన్నాయని తెలిపారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఇండ్లు కూలగొట్టవలసిందిగా ఇండ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు అని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని దానం నాగేందర్ తెలిపారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ వ్యాఖ్యలను మర్చిపోయారని ప్రశ్నించారు. పేదల విషయంలో హైడ్రా ఆలోచించాలని అన్నారు దానం నాగేందర్. హరీష్ రావు గారు కానీ, లేకుంటే కేటీఆర్ గారు కానీ, లేకుంటే సబితా ఇందిరారెడ్డి గారు కానీ, వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈరోజు మేము కూడా మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో, ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించి చెప్పాను, గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను. వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు, ఈటీ రాజేందర్ ఏమంటుండు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతంలో. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.
1500 కోట్లతో మూసి సుందరీకరణ డిపిఆర్ చేస్తున్నారని 150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. 7 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదని తెలిపారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. మూసీలో మురికి నీళ్లు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిందంటూనే గోదావరి నీళ్లు తెస్తామని అన్నారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు హరీష్ రావు. పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా. అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు నువ్వు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం గూరెడ్డి వచ్చి మమ్మల్ని పేదల ఇల్లు కూలుస్తారట. పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఎందుకు ఆలోచించవు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు దయ్యంలోకి కేటాయించి మీద ఎందుకు దృష్టి పెట్టవు నువ్వు? ఎస్సీఏము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నావు. యాడికెళ్ళొస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం తెస్తా అంటున్నావు నువ్వు. దాంట్లో చేయండి. ఈరోజు రాజ్యం పోవాలని గమని మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతా అంటవా? చేస్తా అంటావు. అసలు గాలి కొదిలేసి పాలన పక్కన పెట్టి 1,00,000 కోట్లు పెట్టి మూసీ 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ముఖ్యమంత్రి గారు. అంటే నువ్వు 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటి వరకు FTR లో కట్టుకున్న ఇండ్లు కూల్చివేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్, పార్క్స్ అని చెప్పారు బట్టి విక్రమార్క. లేక్స్ లో ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నారని, మూసీలో కూడా ఇండ్లు కట్టుకున్నారు. ఇది వారికి, వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదని తెలిపారు. మూసీలో ఇళ్లను కట్టుకున్న వాళ్ళకి బయట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. చెరువులన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు బట్టి. కొన్ని రోజులుగా హైడ్రా పేదలు, నిరుపేదల ఇళ్లు కూల్చుతుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు బట్టి విక్రమార్క. రాష్ట్రంగా కూడా మారుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. ఎవరు ఏ భావజాలాలైనా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలనేది మా అందరి ఆలోచన. సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగనిస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం. భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నామని కూడా మీ అందరి మేధస్సంతా కూడా తెలంగాణ రాష్ట్ర కోసం ఉపయోగించాలని ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి, ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని, మిగతా వనరుల్ని అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.